ఎప్పుడు ఇస్తావు నాయన 4000 పెన్షన్ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఇక కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. 1 కోటి మంది మహిళల్ని, 1 కోటి మందిని అట, ఒకరిద్దరు కాదు, 1 కోటి మందిని ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? కోటీశ్వరులు చేసుడు కాదు, వాళ్ళ మెడల పుస్తల తాడు ఎత్తుకపోకపోతే ఆయనే మంచోడు. నేను రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ పరిగి వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు అన్నావు కదా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నిజంగా నీ మాటల్లో 1% చిత్తశుద్ధి ఉన్నా ఒక పని చేయి. కోటీశ్వరులు చేసుడు దేవుడెరుగు, లక్షాధికారులు చేయవాలని ముందైతే. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు చెప్పినావు కదా నెలకు 2500. ఏడిపోతురా మీరంతా? ఏడిపోతురు మీరు? ఆగురే, ఎందుకు ఆగమెందుక? ఏడిపోతురు భయ్ మీరు? కూర్చోరాదా? ఏడిపోతురు, కొద్దిసేపు కూర్చోండి, ఆగమెందుకు చేస్తున్నావు? మీరు డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేసి ఏం చెప్తురా మీరు? కూర్చొని ఓకే ఓకే ఓకే. మీరు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు కాదు, లక్షాధికారులు చేయమని నేను అడుగుతున్నా. ఎట్లా? నువ్వు నెలకు 2500 ఇస్తా అన్నావు, నెలకు 2500 ఇస్తా అన్నావు, 12 నెలలకు 30,000, నెలకు 2500 అంటే 5 ఏళ్లకు 1,50,000 రూపాయలు, అంతేనా? లెక్కలు కరెక్ట్గానే చెప్పినా లేదా? నెలకు 2500, 12 నెలలకు 30,000, 5 ఏళ్లకు 1,50,000, అంతే కదా? రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే, నువ్వు గనక ఈ రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు, ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎన్ని జూట మాటలు. తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం. కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను చెప్తే కదా, మెడల పుస్తలతాడు భద్రంగా ఉంచుకోరు, అంతే. ఆయన ఇచ్చేటోడు కాదు, ఎత్తుకపోయేటోడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యాడు, తులం ఇనుము కూడా ఇయ్యాడు ఆయన. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, ఒక్కసారి మోసపోతే మన తప్పు, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. పరిగిలో నేను మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగరాల్సింది ఈ గులాబీ జెండానే, లేకపోతే న్యాయం జరగదు, మళ్ళీ తిరిగి అవకాశం రాదు. అందుకే దయచేసి మీకు ప్రార్థించేది, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి ఊళ్ళల్లో, కానీ అవన్నీ పక్కకు పెట్టాలి. ఒక్కసారి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని మనం తీర్మానించుకున్న తర్వాత, కేసీఆర్ గారు తిరిగి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రావాలి, ఈ రాబందు పోవాలి, రైతు బంధు కేసీఆర్ రావాలి అనుకుంటే గట్టిగా కొట్టాడాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, గులాబీ జెండా ఎగరాలి, పరిగిలో మళ్ళా మహేష్ అన్న గెలవాలి అంటే ఉత్తగా మాటలతోని కాదు, ఉత్తగా మాటలు చెప్పి డైలాగులు కొట్టి సప్పట్లు కొట్టి అటుకెళ్ళి ఇటు ఇటుకెళ్ళి అటు గుంజితే కాదు. ఎట్లయితుంది మరి? అది చెప్పేందుకే మీకు వచ్చిన నేను. ఓట్లు వేయాలి, ఓట్ల గురించే చెప్తున్నా. ఓట్లప్పుడు చేయాలి, కానీ ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైన పని ఉన్నది. ఆ ముఖ్యమైన పని ఏంటంటే ఈ SIR అనే కార్యక్రమం. ఈ SIR అంటే ఏంటిది? SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్. జర మీరు కూర్చోరు, తమ అడ్డం ఉన్నారంట, కూర్చోండి రా భయ్, కూర్చోండి ప్లీజ్. ఆ అడ్డమున్నోళ్ళు, వేదిక మీద అడ్డమున్నోళ్ళు కూర్చోండి ప్లీజ్. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేకంగా ఓటర్ లిస్టును వడబోసే కార్యక్రమం, జల్లెడబట్టే కార్యక్రమం. అంటే ఏం చేస్తారు ఇంట్లో? నెక్స్ట్ స్లైడ్ తమ్మి. ఓటర్ లిస్టును ఇంతకుముందు మహేష్ అన్న చెప్పినట్టు SIR అనేది పోయినసారి చివరిసారి 2002లో జరిగింది. ఆ ఓట్ల లిస్టు ఇప్పుడు లేటెస్ట్ ఓట్ల లిస్టు పక్కన పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం చేస్తారు? మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఏంది? ఉదాహరణకు ఇప్పుడు మహేష్ అన్నకు, అనిల్ అన్నకు మరి 2002లో పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళకు ఓటు హక్కు లేదు. ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది అనుకో మహేష్ అన్న పిల్లలకు, ఇప్పుడు ఏం చేయాలి?
ఆ రోజు 2002లో మహేష్ అన్న పేరు ఆయన భార్య పేరు ఓటర్ లిస్టులో ఉండే. కానీ ఇప్పుడు పిల్లల పేర్లు 2025లో ఓటర్ లిస్టులో ఉన్నాయి. ఈ పిల్లల పేర్లు కొప్పుల మహేష్ రెడ్డి గారికి లింక్ చేయాలి, ఆయన ఫ్యామిలీకి లింక్ చేయాలి, మ్యాపింగ్ చేయాలి. ఆ ప్రక్రియ నిన్ననే ప్రారంభమైంది. మరి దానికోసం మనం ఏం చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్, ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3,39,00,000 ఓట్లు ఉన్నాయి. 36,000 పోలింగ్ బూతులు 36,000 పోలింగ్ బూతులు ఉన్నాయి దాదాపుగా. నిన్నటి నుంచే ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఐఆర్. ఎందుకంటే మీకు తెలుసు, మొన్ననే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. అక్కడ 95 లక్షల ఓట్లు తీసేసింది. మమతా బెనర్జీ గారు 42 లక్షల ఓట్లతో ఓడిపోయింది. ఒక 27 లక్షల మంది ఓటర్లు ఇవాళ సుప్రీంకోర్టులో హైకోర్టులో కొట్లాడుతున్నారు. మాకు ఓటు హక్కు ఉంది కానీ మా అన్యాయంగా తీసేసినారు అని 27 లక్షల మంది ఇలా కోర్టులలో న్యాయస్థానాలలో కొట్లాడుతూ ఉన్నారు. అందుకే మనం అప్రమత్తంగా లేకపోతే ఇక్కడ ఆ రాష్ట్రంలో మనం అధికారంలో లేము, కేంద్రంలో మనం అధికారంలో లేము. కాబట్టి మరి ఈ రెండు పార్టీలు కూడా ఏమన్నా కింద మీద చేస్తాయా, మన ఓట్లను ఏమన్నా గల్లంతు చేస్తాయా, తమిళనాడులో బీహార్లో అట్లాగే పైన పశ్చిమ బెంగాల్లో చేసినట్టు తెలంగాణలో కూడా ఏమన్నా ఓట్లను ఆగమాగం చేస్తారా అనేది ఒక అనుమానం ప్రజల్లో ఉంది. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మన మీద ఉన్నది. మరి ఈ ఎస్ఐఆర్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుందంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. జూలై 24 దాకా, అంటే నెల రోజుల పాటు ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎస్ఐఆర్ అంటే ఏంది? ఇంటింటికి ఆఫీసర్లు వస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్. ఒక బూత్ లో 1000 ఓట్లు ఉంటాయి. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే మీ అంగన్వాడీ టీచర్ ఉంటారు. ఆ అంగన్వాడీ టీచరు మీరు కలిసి ఇంటింటికి తిరగాల్సి ఉంటుంది. 1000 ఓట్లు అంటే మొత్తం ఆ బూత్ లో 300 నుంచి 350 కుటుంబాలు ఉంటాయి. మీరు నెల రోజుల్లో 300 నుంచి 350 కుటుంబాలను కవర్ చేయాలి. రోజుకు 50 ఓట్లు మాత్రమే కవర్ చేయాలి. 1వ నంబర్ నుంచి 50వ నంబర్ దాకా మొదటి రోజు, 50 నుంచి 100 దాకా రెండో రోజు, అట్లా 1000 ఓట్లను నెల రోజుల్లో కవర్ చేయాలి. మరి పోయినప్పుడు ఏం చేస్తాం? మొత్తం నెల రోజుల్లో ఇంటింటి సందర్శన ముగిసిపోతుంది. తర్వాత 31 జూలై నాడు వచ్చే నెలల లాస్ట్ డేట్కు లిస్టు పెడతారు మీ బూత్లో. ఇగో ఇది మీ ఊర్లో తీసేసిన ఓట్లు, ఇది మీ ఊళ్ళో చేర్పించిన ఓట్లు అని చెప్పి లిస్టు పెడతారు. ఆ లిస్టు మీద మనకేమైనా అభ్యంతరం ఉంటే నెల రోజులు మనకు టైం ఉంటుంది. ఇగో ఫలానా వాళ్ళ పేరు మీరు చేర్చలేదు, ఫలానా వాళ్ళ పేరు మీరు తప్పుగా తీసేసినారు అని మీకు అబ్జెక్షన్ ఉంటే మొత్తం ఆగస్టు నెల మొత్తం 1 ఆగస్టు నుంచి 30 ఆగస్టు దాకా మనం అభ్యంతరాన్ని మరి ఎలక్షన్ అధికారులకు సమర్పించవచ్చు. వాళ్ళు ఆ తర్వాత సెప్టెంబర్ నెల మొత్తం ఆ అభ్యంతరాలని వాళ్ళు పరిష్కరించాలి. వాళ్ళు చూసుకొని మనం చెప్పింది ఒప్ప తప్ప చూసుకొని వాళ్ళు సవరించుకొని 1 అక్టోబర్ నాడు ఫైనల్ లిస్టు వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఈ 1 అక్టోబర్ లిస్టు చాలా ముఖ్యం. ఇదే లిస్టు, ఇదే ఓటర్ లిస్టు మీకు రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో, జిల్లా పరిషత్ ఎలక్షన్లో ఇదే ఓటర్ లిస్టు, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇదే ఓటర్ లిస్టు, ఎంపీ ఎలక్షన్లో ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేయాలనుకుంటున్నారో, గ్రామ శాఖల్లో ఖచ్చితంగా గెలవాలనుకుంటున్నారో మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఒక్కొక్క ఓటుని జాగ్రత్తగా చూసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. నెక్స్ట్, సో మరి ఏం చేయాలి? బిఎల్ఏ ఏం చేయాలి? బూత్ లెవెల్ ఏజెంట్. ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? 305 బూతులు ఉన్నాయి. ఒకసారి ఏజెంట్లు అందరు చేయలేవట్టాలి. ఓన్లీ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఏజెంట్స్. మీ అందరికి ఆ పుస్తకం ఇచ్చిండ్రా? హ్యాండ్ బుక్ ఇచ్చి ఒకసారి చూపెట్టండి. ఇచ్చినుంటే చూపెట్టండి. ఒక పని చేయండి, మీరంతా కూడా ఇంటికి పోగానే పుస్తకాన్ని ఇట్లా ఇసిరేయండి, మళ్ళీ తీసి చూడకండి. అంతే చేస్తారు కదా. జర చదవండి అన్నమా, చాలా విలువైన సమాచారం ఇప్పుడు నేను చెప్పేదంతా అందులో ఉన్నది. జర్ర చదవండి, 4 సార్లు చదువుకుంటే మీకు కూడా అవగాహన వస్తుంది. ఏం చేయాలా? బూత్ లెవెల్ ఏజెంట్ ఏం చేయాలి? ఏం లేదు, మీరు చేయాల్సిందల్లా బూత్ లెవెల్ అధికారితోని ఇంటింటికి మీరు పోవాలి. పోయి ఏం చేయాలా? 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళ ఓటు రాయించాలి. చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఓటు తీసేయించాలి. అట్లాగే ఇప్పుడు ఆ ఇంటి ఆడపిల్ల పెళ్ళై తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వెళ్ళిపోయింది అనుకో, ఇక్కడ ఓటు తీయాలా, అక్కడ ఓటు అత్తగారింట్లో రాపియాల. అట్లాగే అక్కడ ఎవరన్నా మీ ఇంటికి కోడలు వచ్చిందనుకో, కోడలు వస్తే వాళ్ళ అమ్మగారింట్లో ఓటు తీసేయాలా, మీ ఇంట్లో ఓటు రాయించాలి. ఇంతే, ఇంతకంటే పెద్దగా ఏం లేదు. మరి ఇక్కడ ఏంది ఇంత గొప్పతనం ఏంది అంటే
మనం పోయినప్పుడు మంచిగా వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు పోయినప్పుడు ఒక రైతు ఇంటికి పోయినారు అనుకో, మీరు అడగండి, అన్నా రైతు బంధు పడ్డదా అని అడుగు. నువ్వేం చేసే పని లేదు, ఇక వాళ్ళే మొదలు పెడతారు సంగీతం, మ్యూజిక్ స్టార్ట్. అక్కడ ఒక ఆడబిడ్డ కనబడ్డది అనుకో, ఏమక్క తులం బంగారం వచ్చిందా అని అడుగు. ఏమవుతుంది, ఇక స్టార్ట్ అవుతుంది లొల్లి. అట్లాగే ఎవరైనా పెద్ద మనిషి కనబడ్డారు అనుకో, 4000 పెన్షన్ వచ్చిందా తాత అని అడుగు. అట్లే ఒక చిన్న పిల్లగాడు, ఒక కాలేజ్ పిల్లగాడు కనబడ్డాడు అనుకో, తమ్మి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందా అని అడుగు. కొద్దిగా చదువుకున్న పిల్లగాడు ఉద్యోగం కోసం చూస్తున్నాడు ఉంటే, ఏమైతమ్మి మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చిందా అని అడుగురు. మీరు ఏం చేసే పని లేదు, వాళ్ళే చెప్తారు. ఇక మీకు మొత్తం కథ అంతా నాకంటే బాగా వాళ్ళే చెప్తారు మీకు. కాబట్టి కొద్దిగా మనం ఆ అనుబంధం పెంచుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక్క ఓటు కూడా అటు ఇటు కానియద్దు. ఇప్పుడు మనం కోరుకునేది వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ధర్మ యుద్ధం జరగాలి. దొంగ ఓట్లతో యుద్ధం మనం చేయలేము. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు దొంగ మాటలు దొంగ ఓట్లను నమ్ముకున్నారు. మనకు అవసరం లేదు. నిజాయితీగా అసలైన ఓట్లు ఏవైతున్నాయో అవి ఉంటే చాలు, బరాబర్ మళ్ళీ మనం గెలుస్తాం. మళ్ళీ గెలిచొచ్చి తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. దొంగ ఓట్లు కాకపోతే వాళ్ళు రాయిస్తుంటే మనం అడ్డుకోవాలి. లేని వాళ్ళను ఉన్నట్టు, చచ్చిపోయిన వాళ్ళను ఉన్నట్టు రాపిచ్చిర్రు అనుకో, మీ బూత్లో మీరు చూసుకోవాలా, చూసుకొని జాగ్రత్త పడాలా. జాగ్రత్తగా మ్యాపింగ్ అయిందా లేదా, లేకపోతే తీసేస్తారు. ఇప్పుడే మహేష్ అని చెప్పిండు 90,000 ఓట్లు పరిగిలో మ్యాపింగ్ జరగలేదు అని. మరి ఆ 90,000 ఓట్లు ఏ బూత్లో ఉన్నాయి మనమే చూసుకోవాలా. చూసుకొని లెక్కబెట్టి ఇగో ఈయన ఈ ఫలానా వల్ల పిల్లగాడు, ఫలానా వల్ల కోడలు, ఫలానా వల్ల బంధువు చెప్పాలి, మ్యాపింగ్ చెప్పాలి. నెక్స్ట్, కొత్త ఓటు రాయించాలంటే ఈ 13 సర్టిఫికెట్లల్లా ఏ డాక్యుమెంట్ మీరు ఇచ్చినా కొత్త ఓటు రాస్తారు. బర్త్ సర్టిఫికెట్ కానీ, ఎస్ఎస్సి సర్టిఫికెట్ కానీ, మెట్రికులేషన్ సర్టిఫికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇట్లా 13 రకాల డాక్యుమెంట్లు మీరు ఏది ఇచ్చినా వెంటనే మీకు రాయాలా. రాయకపోతే మీరు అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు. ఇవన్నీ ఉండంగా కూడా రాయలేదనుకో ఓటు, వెంటనే షికాయత్ చేయాలి. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇవన్నీ కూడా మీకు మహేష్ అన్న చెప్తాడు. బూత్ బై బూత్ చూసుకుంటాడు అన్న కూడా, మీరు కూడా చూసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఒకటి ఇంపార్టెంట్ చూసుకోండి. చాలా మందికి ఓటర్ లిస్టులలో 2 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఒక ఉదాహరణ, మొన్న మనం జూబ్లీహిల్స్లో ఓడిపోయినాం. ఇగో ఈ అమ్మాయిని చూడండి, ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్, ఆమెకు 5 ఓట్లు ఉన్నాయి. ఇది నేను నిజమైన ఓటర్ లిస్ట్కి వెళ్ళి తీసుకున్నా. జూబ్లీహిల్స్లో మనం ఓడిపోవడానికి కారణమే దొంగ ఓట్లు. 15,000 ఓట్ల దొంగ ఓట్లు రాయించింది కాంగ్రెస్ వాళ్ళు. అందులోనే ఈ అమ్మాయికి 2 ఓట్లు జూబ్లీహిల్స్లు ఉన్నాయి, ఒకటి మషీరాబాద్లో, ఒకటి అంబర్పేటలో, ఒకటి ఖైరతాబాద్. సేమ్ అమ్మాయి 5 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, అలగ్ కార్డులు ఉన్నాయి. ఇట్లా చాలా మందికి, ఇప్పుడు మీ దగ్గర కూడా కొంతమందికి ఊళ్ళో ఒక ఓటు ఉంటుంది, పరిగిలో ఇంకో ఓటు ఉంటుంది, పరిగిలో ఇంకో ఓటు ఉంటుంది, కొంతమందికి వికారాబాద్లో ఒక ఓటు ఉంటుంది, ఇంకొంతమందికి హైదరాబాద్లో ఇంకో ఓటు ఉంటుంది. ఈ ఒక్క మాట ఇక్కడ చాలా డేంజర్. నేను చెప్పేది దయచేసి ఒకటి మనసుకి ఎక్కించుకోండి. 2 ఓట్లు ఉండడం ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత 2 ఓట్లు కలిగి ఉండడం చట్టరీత్యా సంవత్సరం జైలు శిక్ష పడే నేరం. జైలు శిక్ష ఉత్తది కాదు, 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం దొంగ ఓటు అని. కాబట్టి దొంగ ఓట్లు లేకుండా చూసుకోవాలా, డబల్ ఓట్లు లేకుండా చూసుకోవాలా. నేను కూడా ఏం చేస్తా అంటే పరిగిలో అనుమానాస్పదంగా ఇప్పుడు ఇట్లా ఉన్నట్టు ఎన్ని ఓట్లు ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు, అనుమానాస్పదమైన ఓట్లు, మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉన్నది. ఆ లిస్టు మొత్తం మహేష్ రెడ్డి గారికి నేను ఇస్తా, ఎంఎన్ శ్రీనివాసరావు గారికి ఇస్తా. వాళ్ళు మీకు బూత్ బై బూత్ మీకు ఇస్తారు, మీరు చూసుకోవాలి. నెక్స్ట్, మీకు ఇప్పుడు 2 రకాల పుస్తకాలు ఇచ్చినాం. ఒకటేమో మీ చేతుల్లో ఉన్న హ్యాండ్ బుక్, రెండవది అట్లాగే మరి మీ దగ్గర ఉన్న వర్క్ బుక్. నెక్స్ట్, ఇది హ్యాండ్ బుక్, ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ ఉన్నాయి. నెక్స్ట్, ఇది వర్క్ బుక్. వర్క్ బుక్ అంటే ఏంది, ఆ ఓట్లు మీ బూత్లో 1000 ఓట్లు ఉన్నాయి, ఆ మ్యాపింగ్ అయిందా లేదా, ఫామ్ నింపినరా లేదా చూసుకోవాలా. చూసుకొని టిక్కు పెట్టుకోవాలా. రోజుకు 50 ఓట్లు మాత్రమే కాబట్టి టిక్కు పెట్టుకోవాలా. రోజు నెల రోజులు మీరు కష్టపడితే సరిగ్గా ఓటర్ లిస్ట్ తయారవుతుంది. ఆ తర్వాత మనం ఇంకొక పని కూడా చేసేది. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. పరిగి గెలవాలా, తెలంగాణ గెలవాలా, బూత్ బై బూతే గెలవాలా. చాలామంది నాయకులు ఎట్లుంటారంటే, నేను నా బూత్ మందమే చూస్తానా, నేను మండల నాయకుడిని, నేను మండలం అంతా తిరుగుతా అంటారు. మండలం తిరుగు, ముందు నీ బూత్ చూసుకో. నీ బూత్ల మెజారిటీ వచ్చినాక మండలం తిరుగు, రాష్ట్రం తిరుగు, దేశం తిరుగు, అమెరికా కూడా పోయిరా. కానీ మొదలు నీ బూత్ చూసుకో. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నువ్వు ఇంట్లో గెలవకుండా బయటికి పోయి నేను పెద్ద నాయకుడు, నేను పోజులు కొడితే లాభం లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అంటే 305 బూతులలో ఎక్కడోళ్ళు అక్కడ మనం కేసీఆర్ లెక్క పనిచేయాలి.
మనం గట్టిగా పట్టుబట్టాలి. రైతులకు పేదలకు మంచి రోజులు రావాలంటే ఉద్దండాపూర్ నుంచి వీళ్ళతో కాదు, కాంగ్రెస్ వాళ్ళతో. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే దమ్ము వీళ్ళకు లేదు. 90% మనం పూర్తి చేసినాం. పంపు కూడా ఒకటి ఆన్ చేసినాం. వీళ్ళు చేయాల్సిందల్లా కాలువలు దవ్వాలి. కానీ ఈ శాతగానులతో అది కాదు. నేను మీకు ఇవాళ మాటిస్తా ఉన్నా, పరిగిలో మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిగిలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మనం తీసుకుందాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మనమే ఇద్దాం. మీ ప్రాంత రైతులకు చెప్పండి. వీళ్ళతోని కాదు, వీళ్ళకు కమిషన్లు, కాంట్రాక్టులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇంకొక ఆయనకు ఇచ్చుడే తప్ప ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కాంట్రాక్టులు ఇచ్చే ఉద్దేశము లేదు. రైతులకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం అంతకంటే లేదు. మళ్ళీ మనమే రావాలి, పరిగి రైతులు బాగుండాలి. అట్లాగే మీరు ఇంకొక మాట, మరి ఇవాళ మా లంబాడా సోదరులు మీరు చూస్తా ఉన్నారు, మీరే చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారు మా గిరిజన సోదరుల కోసం 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచిండు. తెలంగాణ వస్తే మీకు రిజర్వేషన్ పెరుగుతుందని చెప్పిండు, చెప్పింది చేసి చూపెట్టిండు. తాండాలు పంచాయతీలు చేస్తా అన్నాడు కేసీఆర్, చేసిండా లేదా? చేసిండు. అట్లాగే మీకోసం ప్రత్యేకంగా ఎంత మారుమూల తాండా అయినా, ఎంత మారుమూల గిరిజన గూడెమైనా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండా, ఇయ్యలేదా? ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు. ఇంకా బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉండే. దురదృష్టం మొన్న ఆయనను మనం పోగొట్టుకున్నాం. మరి పక్కన కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు గెలిచిండ్రు, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు గెలిచిండ్రు. ఏమైంది? లగచర్లలో మనం చూడలేదా? లగచర్లలో అక్కడి గిరిజన ఆడబిడ్డల్ని అవమానించి వాళ్ళ ఇంటికి పోయి ఇంటి మీద దాడి చేసి ముట్టకూడని చోట ముట్టి ఇవాళ ప్రభుత్వం అన్నట్టుగా కాకుండా ఒక దుశ్శాసన పర్వానికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద దాడి చేసి దౌర్జన్యం చేసి వాళ్ళు చేసిన పాపమేంది? మేము భూములు ఇవ్వమన్నారు, మా భూములు మాకే ఉండాలి, భూములు ఇవ్వమన్నారు. 37 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. రైతులను పిచ్చ కొట్టుడు కొట్టిండ్రు. కొట్టడం, జైల్లో పెట్టడమే కాదు, చివరికి ఆడబిడ్డలను కూడా చూడకుండా హింసించినారు. అందుకే నేను అంటా ఉన్నా, గిరిజనులనేమో కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్, మా లంబాడా సోదరులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కొడంగల్లో భూములు గుంజుకున్నారు, జైలు పెట్టినరు. ఆఖరికి ఒక హీరియా నాయక్ అనే సోదరుడికి గుండెపోటు వస్తే, జైల్లో గుండె నొప్పి వస్తే ఆయనకు బేడీ లేచి సంగారెడ్డి జైలు నుంచి దవాఖానా తీసుకుపోయి దవాఖానా మీద కూడా ఆ మంచానికి ఒక గొర్రెను కట్టేసినట్టు, ఒక బర్రెను కట్టేసినట్టు ఇవాళ ఆ మంచానికి కట్టేసిపోయిన పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. అందుకే ఆలోచించండి, ఎవలది రైతు బంధు ప్రభుత్వం, ఎవలది రాబంధు ప్రభుత్వం. ఈ కొడంగల్లో లగచర్లలో జరిగిన దుర్మార్గమే ఇలా మీ పరిగిలో కూడా జరగబోతా ఉన్నది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ రైతుల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్న, రాకంచర్లలో భూములు ఉన్నాయి, పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఇంకా సగం భూములు ఖాళీగానే ఉన్నాయి, అక్కడ పెట్టండి పరిశ్రమల ముందు. అది ఫుల్ అయినాక కావాలంటే ఇంకొకడికి ఓ, కానీ రాకంచర్లు అట్లే ఉంటది. ఇక్కడనేమో 5-6 వేల ఎకరాలకు భూములు మేము పెడతాం, మేమేదో పరిశ్రమలు తెస్తామని చెప్పి ఇలా పోజులు కొడతా ఉన్నారు. మీరు చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇవ్వండి. మీరు చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చిన తర్వాత భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకు అవసరమైతే న్యాయమైన పరిహారం ఇచ్చి అప్పుడు ఆలోచన చేయండి తప్ప అసైన్డ్ భూములు కదా ఎటుబడితట్టు గుంజుకుంటాం అంటే చూస్తూ ఊరుకోం. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం, అవసరమైతే వీధి పోరాటం చేస్తాం, వదిలిపెట్టమనే మాట కూడా ఈ సందర్భంగా పరిగి వేదికగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. చివరగా నేను ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా. ఇవాళ మనం ఎస్ఐఆర్ మాత్రమే కాదు, మెంబర్షిప్ కార్యక్రమం కూడా చేసుకునేది ఉన్నది, సభ్యత్వ నమోదు. దానికి సంబంధించి కూడా మనం ఒక డిజిటల్ యాప్ తయారు చేసినాం. మీ ఫోన్లలో యాప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ లెక్క. వాట్సాప్ వాడతారా అందరూ? ఆ వాట్సాప్ లెక్కనే మనం కూడా ఒకటి తయారు చేసినాం. ఇందులో ఏం లేదు, ఇదివరకేమో మనం పుస్తకాలు ఇచ్చేది ఏది మెంబర్షిప్కి. ఇప్పుడు ఏంటంటే ఇద్దరిద్దరు పిల్లలు, ఒక్కొక్క బూత్కి ఇద్దరిద్దరు పిల్లలు, అంటే మీకు 305 బూతులు ఉన్నాయి, 610 మంది పిల్లల్ని మంచిగా ఇక్కడ ఉన్న చాకులు లాంటి పిల్లల్నే ఈ బూత్ ఈ యాప్ విషయంలో ఒకసారి ట్రైనింగ్, ఒక పూట ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఎట్లుంటుందంటే నెక్స్ట్ సింపుల్, చాలా చాలా సింపుల్. ఉదాహరణకు పరిగి గ్రామంలో మెంబర్షిప్ జరగాలి. కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారి ఇంటికి మీరు పోయినారు. ఆడ పోయినాక మహేష్ అన్నని అడిగిన మీరు, మహేశ్వర్ రెడ్డి గారు మీరు చేరుతారా టీఆర్ఎస్ పార్టీలో అని అడుగుతారు. ఆయన చేరుతా అంటాడు. చేరుతా అంటే మీరు యాప్లో మహేశ్వర్ రెడ్డి అని పేరు టైప్ చేయాలి. టైప్ చేయగానే పరిగిలో ఉండే మహేశ్వర్ రెడ్డి పేర్లన్నీ వస్తాయి. అందులో కొప్పుల మహేశ్వర్ రెడ్డి ఎక్కడున్నాడో దేవులాడాలి, అది ఒత్తాలి. ఒత్తితే మొత్తం మహేశ్వర్ రెడ్డి గారు
ఆయన ఇంటి అడ్రస్సు, తండ్రి పేరు, మొత్తం వివరాలు యాప్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేయాలా? ఆయన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ కొట్టంగానే మహేష్ అన్నకు ఓటీపీ పోతుంది. ఓటీపీ అంటే ఏంది? అంతేనా? తెలుసా లేదని చెకింగ్ చేస్తున్నా. వన్ టైం పాస్వర్డ్. వన్ టైం పాస్వర్డ్ ఎందుకు? ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చిండా మహేష్ అన్న, మననేమన్నా అట్లా తిప్పుతుండా అని చెకింగ్ చేసుకుంటాను. ఆ నెంబర్ కొట్టంగానే, ఆ ఓటీపీ కొట్టంగానే మొత్తం ఫోన్ నెంబర్ కూడా పోతుంది. ఆ తర్వాత మహేష్ అన్న ఫోటో కొట్టాలి అదే యాప్లో. ఫోటో కొట్టి ఫోటో ఎక్కియాలి. ఫోటో ఎందుకో నేను చెప్తా. గంతే. ఆ ఫోటో కొట్టిన తర్వాత ఒక డేంజర్ది ఒకటి పెట్టినాం మీకు. మనలోకి ఒక అలవాటు ఉన్నది. ఏమిటిది? ఇళ్లలో కూర్చుంటారు, పుస్తకాలు ఇస్తే కూర్చొని, అరే ఆ వెంకటేష్ మనోడేనా? మనోడే, రాయ్ పేరు రాయ్. అగో సురేందర్ రెడ్డి మనోడేనా? మనోడే, పేరు రాయ్. నరేందర్ మనోడేనా? మనోడే, పేరు రాయ్. ఆ స్వామి ఉన్నాడుగా, స్వామి మనోడేనా? మనోడే, పేరు రాయ్. ఇండ్లు తిరగరు, ఒక దగ్గరనే కూర్చొని అన్ని పేర్లు రాసి, మరి నువ్వు ఏం మెంబరు ఏంది అన్ని అనుకొని ఆ ఊళ్ళో ఉండే నాయకుడు పోయి కొన్ని పైసలు కట్టి అయిపోయింది మెంబర్షిప్ అంటాం. ఈసారి అట్లా కాదు. అందులో ఒక బటన్ పెట్టినాం యాప్లో, జీపీఎస్ బటన్. జీపీఎస్ అంటే నువ్వు హైదరాబాద్లో కూర్చొని పరిగిలు ఉన్న కథలు చెప్తున్నావా అది కూడా తెలిసిపోతుంది. హైదరాబాద్లో ఉండి నువ్వు నాకు చెప్తున్నావు అనుకో, అక్కడ జీపీఎస్ వస్తే నువ్వు ఎక్కడున్నావో తెలుస్తుంది కరెక్ట్గా. ఊళ్ళు ఉన్నావా, పరిగి పట్టణంలో ఉన్నావా, హైదరాబాద్లో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, దొరికిపోతాం. కాబట్టి ఇల్లు తిరిగి ఫోటోలు తీసుకోవాలా, మెంబర్షిప్ చేయాలా. సాధారణ సభ్యత్వం అయితే 10 రూపాయలు, క్రియాశీల సభ్యత్వం అయితే 50 రూపాయలు. క్యాష్ అన్న కట్టొచ్చు, లేదా గూగుల్ పే ఉన్నది, లేదా బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అది కూడా యాప్లోనే ఉంటుంది. అది కూడా 610 మంది పిల్లలకు ప్రత్యేకంగా ఇంకొక రోజు వికారాబాద్ పట్టణంలో మన పార్టీ ఆఫీస్లో ట్రైనింగ్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ స్లైడ్. ఎందుకు ఫోటో అంటే ఒక గిందుకు వెంటనే మీ అందరికి ఒక కార్డు వస్తుంది. ఆ కార్డు మొదలు డిజిటల్ వస్తుంది. ఆ తర్వాత మహేష్ అన్న మీకు ఒక్కొక్కరికి మంచి బందోబస్తుగా కార్డు ఇస్తాడు. మరి కార్డు ఎందుకు? మెంబర్షిప్ కార్డు. ఎందుకంటే రేపు గవర్నమెంట్లోకి వచ్చినాక మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోతే, అరే కేసీఆర్ గారి మనిషి వచ్చిండు పోయి బరాబరి నాకు పని చేయాలని చెప్పి అధికారులు గౌరవంగా మీకు పని చేసేటట్టు ఆ కార్డు కూడా మీకు ఇస్తాం. ఇక మీకు నేను ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాలి. పోయిన 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి మొత్తం ప్రభుత్వాన్ని నడుపుడు మీదే ఫోకస్ పెట్టినాం. 10 ఏళ్ళకు 10 ఏళ్ళు మనం మంచినీళ్ళు ఇవ్వాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి, రైతులకు లాభం చేయాలి, గరీబులకు మనం పెన్షన్లు పెంచాలి, మంచి పని చేయాలి అని ప్రయత్నం చేసినాం. పల్లెల్లో పల్లె ప్రగతి అన్నం, పట్టణాల్లో పట్టణ ప్రగతి అన్నం, రకరకాల కార్యక్రమాలు, డంప్ యార్డ్లు, పల్లెల్లో వైకుంఠ ధామాలు, పల్లెల్లో ట్యాంకర్లు, నీళ్లు, ఇంటింటికి నల్లాలు, గీ పని చేసినాం. కానీ పార్టీని పెద్దగా నిజంగా చెప్పాలంటే నిర్మాణం మీద శ్రద్ధ పెట్టలే. అట్లాగే అన్ని ఆన్లైన్ చేసినాం. కార్డు ఇస్తే ఆన్లైన్, కళ్యాణ లక్ష్మి ఆన్లైన్, రైతు బంధు ఆన్లైన్, పెన్షన్ ఆన్లైన్. మరి కార్యకర్తలకు ఖదర్ లేకుండా పోయిందన్న ఫీలింగ్ ఉన్నది. మన వాళ్ళందరికీ ఏమున్నది మనసులా, అరే నేను చెప్తే ఇస్తానేమో, మళ్ళీ రేపు నేను పోయి అడిగితే ఓట్లు వేస్తారు, అన్ని ఆన్లైన్ అయిపోయాయి, మరి నేనేమిటికున్న మధ్యలో అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఈసారి నేను మీ అందరికి మాటిస్తున్నా, మళ్ళా బరాబర్ 2028లో కొడుతున్నాం, తప్పకుండా వస్తున్నాం. వచ్చినాక ఈసారి మాత్రం ఆ పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. మీ గౌరవాన్ని, మీకు సంబంధించిన పదవులను, మీకు సంబంధించిన ఇతరత్ర కార్యక్రమాలను తప్పకుండా మరి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చివరిగా ఒక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడే ఒక తమ్ముడు వచ్చిండు, నేను అక్కడ కూర్చుంటే వచ్చి, అన్న పోలీసు వాళ్ళు సతాయిస్తుర్రన్నా అన్నాడు. నేను ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు చెప్తున్నా, పత్రికల ద్వారా అధికారులకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆరిపోయే దీపం, ఆయన ఎక్కువ రోజులు ఉండడు, ఆ తర్వాత మిమ్మల్ని కాపాడేటోడు ఎవడు ఉండడు. ఇవాళ మా కార్యకర్తలను సతాయిస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను ఫలానా వాళ్ళని పేరు చెప్పా, వాళ్ళకి తెలుసు. అతి చేయకండి, డ్యూటీ చేయండి, అతి చేయకండి. మీరు ఎంత పెద్ద అధికారులైనా, మీరు రిటైర్ అయినా, మీరు ఎక్స్ట్రాలు చేసి మా వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్కరిని దేవులాడి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మళ్ళొక్కసారి తెలియజేస్తూ, జర్ర మీరు గడబడి చేయకుండ్రి. కొంతమంది సోదరులు వాళ్ళ భూములు పోతున్నాయి, కలవడానికి వచ్చారు, వాళ్ళని ఒక్కరిని పిలవండి ముందు. ఆ తర్వాత మీరు ఓకే అంటే ఇట్లకెళ్ళొచ్చి అరే ఆగురాబాయ్ నిదన్నం పెడతా, ఇట్లకెళ్ళి ఒక దిక్కుకెళ్ళి పోతామంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగిపోతాం. అందరూ ఒకసారి మీద పడితే నేను కూడా పోతాం. జై తెలంగాణ. జిల్లాల్ని తన సమర్థ నాయకత్వంలో అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుంచిన మనందరి ఆడబిడ్డ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు కొడంగల్ మాజీ శాసనసభ్యులు
సోదరులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ మెతుకు ఆనంద్ గారికి, ఈ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి ప్రత్యేకంగా పార్టీ నుంచి ఇన్ఛార్జిగా విచ్చేసిన రాష్ట్ర పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంఎన్ శ్రీనివాసరావు గారికి, అట్లాగే మా తమ్ముడు యువ నాయకుడు కొప్పుల అనిల్ రెడ్డి గారికి, మరి అట్లాగే పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, పట్టణ కౌన్సిల్